అందరికి నమస్కారం. నూతనంగా సెలెక్ట్ కాబడినటువంటి ఉపాధ్యాయులకు లీవ్ అప్డేషన్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వారి యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో మూడవ టైల్ అయినటువంటి టీచర్, తర్వాత మూడవ ఆప్షన్ అయినటువంటి టీచర్ సర్వీసెస్, ఇందులో రెండవ టైల్ అయినటువంటి లీవ్ మేనేజ్మెంట్, తర్వాత మొదటి టైల్ అయినటువంటి లీవ్ అకౌంట్ హిస్టరీని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇందులో అనేక రకాలైన లీవ్స్ డేటా ఉంటుంది. ముఖ్యంగా నూతన ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. స్పెషల్ క్యాజువల్ లీవ్ వీరికి ప్రపోర్షనేట్గా 2 రోజులు మాత్రమే ఇవ్వబడుతుంది. నంబర్ ఆఫ్ డేస్ 2, అవైల్ డేస్ 0 అని పెట్టాలి. తర్వాత క్యాజువల్ లీవ్ నంబర్ ఆఫ్ డేస్ 4, అవైల్ డేస్ 0 అని పెట్టాల్సి ఉంటుంది. క్యాజువల్ లీవ్ అడిషనల్ ఫర్ ఉమెన్ ఓన్లీ ప్రపోర్షనేట్గా 1 మాత్రమే మహిళలకి కేటాయించబడుతుంది. అదేవిధంగా పురుష ఉపాధ్యాయులకి స్పెషల్ క్యాజువల్ లీవ్ అంటే SCL 2 రోజులు మాత్రమే కేటాయించబడి ఉంటుంది. క్యాజువల్ లీవ్ 4 రోజులు మాత్రమే కేటాయించబడింది. మిగిలినటువంటి ఇటువంటి లీవులు డిసెంబర్ 31వ తేదీ వరకు వీరికి కేటాయించబడవు. ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత DDO గారి లాగిన్కి ఈ లీవుల యొక్క అప్రూవల్స్ వెళ్తాయి. DDO గారు ఇవన్నీ వెరిఫై చేసి అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఈ నూతన ఉపాధ్యాయులు లీవులు అప్డేట్ చేసుకునే విధంగా, లేదు లీవులు పెట్టుకునేటటువంటి సౌకర్యాన్ని కల్పించబడుతుంది. థ్యాంక్ యూ.